నమస్కారం, వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్లో బీజేపీకి సీనియర్ నాయకులు బేతి మహేందర్ రెడ్డి రాజీనామా, జనసేన నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటన. కరీంనగర్ తీగలగుట్టపల్లి హనుమాన్ నగర్ లో నడి రోడ్డుపై బర్త్డే పార్టీ తలవార్తో కట్ చేసి ఒకరిని గాయపరిచిన 9 మందిపై కేసు నమోదు, 3 అరెస్ట్. జగిత్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ లో టికెట్ల లొల్లి, ఎమ్మెల్యే సంజయ్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ. సిరిసిల్లలో టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ బండారి శ్యామ్, కౌన్సిలర్ టికెట్ ఇవ్వలేదని ఆందోళన. సిరిసిల్లలో టికెట్ల లొల్లి, రోడ్డుపై పార్టీ కండువాలు పడేసి బీజేపీకి రాజీనామా చేసిన మాజీ కౌన్సిలర్ నాగరాజు. జగిత్యాలలో రోడ్డెక్కిన కాంగ్రెస్ కార్యకర్తలు, డీజిల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన జీవన్ రెడ్డి అనుచరుడు. జగిత్యాల మున్సిపల్ ఎన్నికలో ఉద్రిక్తతకు దారితీసిన కాంగ్రెస్ టికెట్ వ్యవహారం. తెలంగాణలో రోడ్డు ప్రమాదాలను నివారించి మరణాల సంఖ్యను తగ్గేలా అవగాహన కల్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. సచివాలయంలో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ వెబ్సైటును రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ప్రారంభించారు. ఇది తెలంగాణలో బాధ్యతాయుతమైన రహదారి ప్రవర్తన సంస్కృతిని నిర్మించే దిశగా ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుంది. పౌరులు మరియు తల్లిదండ్రులను రోడ్డు భద్రతకు స్పృహతో కట్టుబడి ఉండేలా ప్రోత్సహించడం, ప్రాణాలను రక్షించడం ఉమ్మడి బాధ్యత అని మరియు సురక్షితమైన అలవాట్లు ఇంట్లోనే ప్రారంభమై ప్రతి రహదారిపై కొనసాగుతాయని గుర్తించడం రవాణా శాఖ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. విద్యార్థులకు తల్లిదండ్రులతో ఉన్న బంధాన్ని రవాణా శాఖ రోడ్డు భద్రతకు ఉపయోగించుకోవడానికి ఈ రోజు రవాణా శాఖ రోడ్డు భద్రత ప్రతిజ్ఞ వెబ్సైట్ ప్రారంభించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ ప్రతిజ్ఞ రాబోయే కాలంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించి కారణాలు రక్షించడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నామని పేర్కొన్నారు. రోడ్డు నిబంధనలు పాటిస్తామని, ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర అగ్రిమెంట్ ద్వారా విద్యార్థులతో ఉన్న వారి బాండింగ్తో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ఆకాంక్షించారు. ఇది ఆన్లైన్లో క్షేత్రస్థాయిలో ప్రతి మోటార్ వెహికల్ ఉన్న వారి దగ్గరకు తీసుకుపోయి రవాణా శాఖ అధికారులు పెద్ద ఉద్యమంలో తీసుకుపోవాలన్నారు. కార్యక్రమంలో స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్లు చంద్రశేఖర్ గౌడ్, శివలింగయ్య, రాష్ట్ర రవాణా అథారిటీ సభ్యుడు నవీన్ పెట్టెం తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క ప్రతిజ్ఞ రాబోయే కాలంలో యాక్సిడెంట్లను తగ్గించడానికి, ప్రాణాలు రక్షించడానికి ఉపయోగపడుతుందని భావిస్తూ ఉన్నాం. ప్రతి పిల్లవాడు, విద్యార్థి తల్లిదండ్రి వాళ్ళ యొక్క తల్లిదండ్రుల దగ్గర ఒక అగ్రిమెంట్, ఒక ప్లెడ్జ్ చేయించి మేము రోడ్డు భద్రతకు సంబంధించిన నియమ నిబంధనలు పాటిస్తామనేటువంటి ఒక హామీని తీసుకున్నట్టయితే ఆ తల్లిదండ్రులకు పిల్లలకు ఉండే బాండింగ్ ద్వారా కొంత ట్రాఫిక్ రూల్స్ రెగ్యులేట్ అవుతాయని ఆకాంక్షిస్తూ ఇది. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో సీఎం రేవంత్ రెడ్డి సభ స్థలాన్ని సిపి గౌసలంతో కలిసి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పరిశీలించారు. ఎల్లుండి జరిగే సీఎం సభ ప్రాంగణాన్ని పరిశీలించి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. గుమ్లాపూర్లో సభ ప్రాంగణం, ఎలిప్యాడ్, పార్కింగ్ స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సభ ప్రాంగణం మ్యాప్ ఆధారంగా భద్రత పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను, బార్గేళ్ల నిర్మాణ శైలిని సిపి పరిశీలించారు. ప్రజలకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా పటిష్టమైన బార్గేడ్ విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. సభ ప్రాంగణం పరిసర ప్రాంతాలను డ్రోన్ కెమెరాల ద్వారా క్షుణ్ణంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా భద్రత ఏర్పాట్లు మరియు భౌగోళిక పరిస్థితులను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు వివరించారు. సభకు వచ్చే వాహనాల కోసం కేటాయించిన పార్కింగ్ స్థలాలను పరిశీలించి ట్రాఫిక్ జామ్ కాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, ఎక్కడ చిన్నపాటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని సిపి స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్వగ్రామం బురుగుపల్లిలో కోమలత, మహేష్ దంపతులు ఆందోళనకు దిగారు. చొప్పదండి మున్సిపాలిటీలో 4వ వార్డు టికెట్ ఆశ చూపి అవమానించారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలిచి ప్రచారం చేసుకోమని చెప్పి చివరకు వేరే వాళ్లకు బీఫామ్ ఇచ్చారని ఆందోళన వ్యక్తం చేస్తూ పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్యయత్నం చేశారు. పోలీసులతో పాటు స్థానికులు అడ్డుకొని సంతాయించి అక్కడి నుంచి పంపించేశారు. పిలిపించుకొని మేము రోజు ఫోన్ చేస్తున్నాం, మీరు మీ పని మీరు చేసుకోండి అంటే మేము ఇంటింటికి తిరిగి మరీ బొట్టు పెట్టుకుంటూ తిరిగినాం సార్. ఈరోజు మార్నింగ్ కూడా మీకే బీఫామ్ రెడీ అవుతుందని అంటే ఆశతో ఎదురు చూసాం సార్. 5 నిమిషాల ముందు వచ్చి వేరే వాళ్ళకు కేటీఆర్ నుంచి ఒత్తిడి వచ్చిందనేసి వేరే వాళ్ళకు టికెట్ ఇచ్చారు సార్. మాకు న్యాయం జరగాలి, అయినా సమాధానం చెప్పాలి సార్. నాకు మేము ఆత్మహత్య చేసుకుందామని వచ్చాను సార్. మాకు చావే పరిష్కారం అన్నట్టు మా ఊర్లో మా ముఖం ఎక్కడ పెట్టుకోమంటారు సార్?
కరీంనగర్ వన్ టౌన్ పోలీసుల చొరవతో బాధితురాలికి బంగారు ఆభరణాలు నగదును పోలీసులు అప్పగించారు. అజాగ్రత్త వల్ల పోగొట్టుకున్న సొత్తును సీసీ కెమెరాల సాయంతో ట్రేస్ చేసి నిజాయితీ గల ఆటో డ్రైవర్ ద్వారా బాధితురాలికి అందజేశారు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు. రామడుగు మండలానికి చెందిన బొజ్జ లక్ష్మి అనే మహిళ ఇల్లందకుంట మండలం జావారిపేట గ్రామంలో తన బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి హాజరయ్యేందుకు కరీంనగర్ చేరుకున్నారు. ఈ క్రమంలో కరీంనగర్ బస్టాండ్ సమీపంలో పర్సును పోగొట్టుకున్నారు. పర్సు కనిపించకపోవడంతో కంగుతిన్న బాధితురాలు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి బస్టాండ్ పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. పర్సును ఒక ఆటో డ్రైవర్ తీసుకున్నట్లు గుర్తించిన పోలీసులు విచారణలో అతను భగత్ నగర్ కు చెందిన కోలాపురి జగన్ గా గుర్తించి అతనిని సంప్రదించారు. తనకు పర్సు దొరికిన మాట వాస్తవమేనని అంగీకరించారు. అందులో ఉన్న తులంన్నర బంగారు రింగు, 3 బంగారు గుండ్లు, 750 రూపాయల నగదును భద్రంగా వన్ టౌన్ ఎస్ఐ రాజన్న ఆధ్వర్యంలో బస్టాండ్ అవుట్ పోస్ట్ వద్ద బాధితురాలు బొజ్జ లక్ష్మికి సదరు సొత్తును అందజేశారు. పోగొట్టుకున్న నగలు తిరిగి దక్కకపోవడంతో బాధితురాలు పోలీసులకు మరియు ఆటో డ్రైవర్కు పోగొట్టుకున్న నగలు తిరిగి దక్కడంతో బాధితురాలు పోలీసులకు మరియు ఆటో డ్రైవర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 5న చొప్పదండికి సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. ఈ నెల 5న చొప్పదండిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కరీంనగర్ జిల్లాలో ఖరారైంది. ఈ నెల 5న చొప్పదండి నియోజకవర్గంలో సీఎం పర్యటిస్తారని డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. కరీంనగర్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, సూడా చైర్మన్ నరేందర్ రెడ్డితో కలిసి మేడిపల్లి సత్యం మీడియాతో మాట్లాడుతూ 5న గుమ్లాపూర్లో సీఎం బహిరంగ సభ ఉంటుందన్నారు. అభివృద్ధి సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. పార్టీ జైత్రయాత్ర కొనసాగుతుంది. దాని తర్వాత వచ్చినటువంటి పార్లమెంట్ ఎన్నికలు చూసినాం మనం. బీఆర్ఎస్ పార్టీ 2023 ఎన్నికలప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు. వాళ్ళకు ప్రతిపక్ష పాత్ర పోషించలేనటువంటి అసమర్థ స్థితిలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కొట్టుమిట్టాడుతుంది. ప్రతిపక్ష పాత్ర కూడా సరిగ్గా పోషించట్లేదని అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొద్ది మాసాలకే 4-5 నెలలకే జరిగిన పార్లమెంట్ ఎన్నికలు చూస్తే మేము ఉద్యమ పార్టీ రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి చేస్తామని చెప్పి గొప్పలు చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని ఈ రాష్ట్రంలో గుండు సున్నాకు పరిమితం చేసిండ్రు. దాని తర్వాత అప్పుడే కంటోన్మెంట్ ఉప ఎన్నిక వచ్చింది. శాసనసభ సాధారణ ఎన్నికలప్పుడు మేము కంటోన్మెంట్లో 3rd ప్లేస్లో ఉండే. కానీ ఉప ఎన్నికకు మేము పెద్ద ఎత్తున విజయం సాధించినాం. దాని తర్వాత జూబ్లీహిల్స్ ఎన్నికలు ఏదేదో సర్వేలు చేసి మైండ్ గేమ్ ఆడి ఇక మేము గెలిచినాం, ఈ ఒకటి డిక్లరేషన్ ఒకటే తక్కువ ఉంది అన్న భ్రమలు కల్పించారు కేసీఆర్, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. కానీ ఈ రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా కూడా ప్రజలంతా కాంగ్రెస్ వైపే ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 467 వార్డులకు 2250 మంది పోటీ పడుతున్నారు. మున్సిపల్ ఎన్నికలు కీలక దశకు చేరాయి. నామినేషన్ ఉపసంహరణ గడువు ముగియడంతో బరిలో నిలిచింది ఎవరో తేలిపోయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 మున్సిపల్ కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలలో 467 వార్డులకు 2550 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రతి వార్డులో 3 ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు బరిలో నిలిచారు. అతి తక్కువగా 3, అత్యధికంగా 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన వార్డులో ఉన్నాయి. ప్రధాన పార్టీల నుంచి టికెట్లు ఆశించిన భంగపడ్డవారు నిరసన ఆందోళనతో పార్టీ నేతలకు చుక్కలు చూపించారు. జగిత్యాల అధికార పార్టీ కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలు, అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అన్నట్లుగా టికెట్ల లొల్లి కొనసాగింది. 29వ వార్డులో 2 వర్గాలకు బీఫామ్లు లభించడంతో ఎన్నికల అధికారుల ముందే పోలీసుల సాక్షిగా ఘర్షణ పడ్డారు. వాగ్వాదం, తోపులాటలో సంజయ్ అనుచరులు తేజశ్రీ బీఫామ్ చినిగిపోయింది. 4 సార్లు కౌన్సిలర్గా గెలిచిన 27వ వార్డు నాయకులు రవికి టికెట్ దక్కకపోవడంతో కన్నీటి పర్యంతమై జీవన్ రెడ్డి ఎదుట బోర్న విలపించారు. కరీంనగర్, సిరిసిల్ల, ధర్మపురి, హుజురాబాద్లో బీజేపీ, టీఆర్ఎస్ లో టికెట్లు దక్కక నాయకులు పార్టీని వీడి నేతల తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు ఇండిపెండెంట్ గా బరిలో నిలవగా మరికొందరు ఆల్ ఇండియా, ఫార్వర్డ్ బ్లాక్, జనసేన పార్టీల నుంచి ఎన్నికల బరిలో నిలిచారు.
నామినేషన్ల ఉపసభనకు గడువు ముగియడంతో అభ్యర్థులు ఎవరో తేలడంతో ఇక ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ రోడ్ షోతో ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. జగిత్యాలలో కాంగ్రెస్ కార్యకర్తలు రోడెక్కారు. డీజిల్ పోసుకుని జీవన్ రెడ్డి అనుచరుడు ఆత్మహత్యకు యత్నించాడు. జగిత్యాల్లోని 16వ వార్డు ఎస్సీ జనరల్గా రిజర్వే కావడంతో ఆ వార్డుకు చెందిన బొల్లి శేఖర్ కౌన్సిలర్ టికెట్ ఆశించి నామినేషన్ దాఖలు చేశారు. గత 20 ఏళ్లుగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న అనుచరుడుగా ఉన్న తనకు ఈసారి టికెట్ దక్కుతుందన్న ఆశలు పెట్టుకున్నాడు. అయితే ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ మంత్రి జీవన్ రెడ్డి మధ్య కొనసాగుతున్న రాజకీయ విభేదాల నేపథ్యంలో సంజయ్ కుమార్ అనుచరుడిగా చెప్పుకునే వ్యక్తి టికెట్ తనకే ఖాయమంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో బొల్లి శేఖర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. టికెట్ దక్కదేమో అన్న ఆందోళనతో జగిత్యాల పట్టణంలోని ఇందిరాభవన్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి నివాసం ఎదుట డీజిల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులు వెంటనే స్పందించి అతన్ని అడ్డుకుని ప్రమాదాన్ని నివారించారు. తర్వాత మీడియాతో మాట్లాడిన బొల్లి శేఖర్ 20 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేశాను. ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు టికెట్ ఇవ్వకపోతే ఎలా అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. వారం నుంచి ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రచారాన్ని చేసుకుంటూ తిరగడం జరిగింది. గత 20 సంవత్సరాల నుంచి కూడా జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసినాం. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు జీవన్ అన్న గారి ఆలోచన విధానానికి, కాంగ్రెస్ పార్టీ విధానానికి కట్టుబడి పార్టీకి 20 ఏళ్ళ నుంచి పనిచేయడం జరిగింది. అయితే కొంచెం మనస్తాపం నేను చెందడం జరిగింది వాస్తవమే, కానీ 100% కూడా పార్టీ టికెట్ వస్తుంది. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు ఎవరికి తోచిన విధంగా వారు కొత్త ఆలోచన పథకాలతో ఓటర్లను మభ్యపెడుతున్నారు. వేములవాడ మున్సిపల్ 23 వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్న బోనాల సాగరిక శివలు వినూత్న ప్రచారానికి తెరలేపారు. 23 వార్డులో తనను కౌన్సిలర్గా గెలిపిస్తే ఆడపిల్ల పెళ్లి జరిగితే సోదరుడుగా 20,000 రూపాయలు ఇస్తానని, అలాగే తన వార్డులో అమ్మాయి పుడితే ఆమె పేరు మీద 20,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని హామీ ఇస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు. అభ్యర్థుల జిమ్ముకులకు ఓటర్లు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. ప్రజలందరికీ నా నమస్కారాలు. గత 2-3 రోజుల నుండి మేము ప్రతి ఇల్లుకు తిరిగి మా అందరి కోరికలు నెరవేర్చాలని చూస్తున్నాము. బోనాల సాగరిక శివ అను మేమిద్దరము. మమ్మల్ని గెలిపించినచో ప్రతి ఇంటికి ఒక ఆడబిడ్డలాగా ప్రతి ఒక్కరికి నేను సహాయం చేయగలను. నా వంతు కృషిగా నేను మీ అందరికీ సహాయం చేయగలను. ఒక్కసారి మీ అమూల్యమైన అవకాశం ఓటు వేసి మాకు గెలిపించి కమలం గుర్తుకి ఓటు వేయగలరని కోరుచున్నాము. ధన్యవాదాలు. ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. నేను బోనాల సాగరిక శివ అను మేమిద్దరము 23వ వార్డులో పోటీ చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ వేములవాడ మున్సిపల్ పరిధిలోని 23వ వార్డులో బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రతాప రామకృష్ణ బీజేపీ అభ్యర్థి బోనాల సాగరిక శివకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బోనాల సాగరిక ఇంటింటికి తిరుగుతూ మహిళలకు బొట్టు పెట్టి ఓటును అభ్యర్థించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఆధ్యాత్మిక క్షేత్రమైన వేములవాడ మున్సిపల్పై బీజేపీ జెండా ఎగరవేస్తామని, గతంలో 2 సార్లు తమకు పట్టణ ప్రజలు అవకాశం కల్పించాలని పట్టణ అభివృద్ధికి కృషి చేశామని, ఈ సర్జరీ ఎన్నికల్లో ప్రజలు తమకు అవకాశం కల్పిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే బుధవారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వేములవాడలో కార్నర్ మీటింగ్లో పాల్గొంటారని ఆయన తెలిపారు. ఒక గొప్ప ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం వేములవాడ. సాధారణంగానే ఆధ్యాత్మిక వాతావరణం కానీ, భక్తిభావం కానీ, హిందుత్వం కానీ, హిందూ భావజాలం ఎక్కువ ఉంటుంది. మరి గతంలో కూడా అందుకే భారతీయ జనతా పార్టీకి సర్పంచ్గా కానీ, మున్సిపల్గా కానీ అవకాశం ఇచ్చారు ఇక్కడ ప్రజలు. ఆ భావనతో ఏదైతే ఉన్నదో భారతీయ జనతా పార్టీ కూడా 28 వార్డుల చాలా ప్రచారం కూడా ముమ్మరం చేసినాం. మేమైతే దాదాపు ఇప్పటికీ 4-5 వార్డ్స్ డోర్ టు డోర్ కంప్లీట్ అయిపోయినాయి. మిగిలిన 5-6 రోజులలో కూడా ప్రతి వార్డు కూడా ఓటర్ టు ఓటర్ టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం సీరియస్గా. సిరిసిల్ల మున్సిపాలిటీలో టికెట్ల లొల్లి కలకలం సృష్టిస్తుంది. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 10వ వార్డు బీజేపీ టికెట్ ఆశించిన మాజీ కౌన్సిలర్ నాగరాజు టికెట్ దక్కకపోవడంతో ఆందోళనకు దిగి పార్టీ వీడారు. పార్టీ తీరు నాయకుల వైఖరిని నిరసిస్తూ అంబేద్కర్ చౌరస్తాలో ఆందోళనకు దిగారు. రోడ్డుపై పార్టీ కండువాలు పడేసి నిరసన తెలిపారు. మద్దతుదారులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి రాజీనామా పత్రం అందజేశారు. పార్టీ కోసం పనిచేస్తే తనకు ఈసారి టికెట్ ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. మరి ఈరోజు సిరిసిల్ల భారతీయ జనతా పార్టీకి
మరి నేను బొల్గం నాగరాజ్ గౌడ్ గత 8 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ బీజేపీ భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నా. మరి 5 సంవత్సరాల కిందట 10వ వార్డు ప్రజలు నన్ను ఆశీర్వదిస్తే నేను కౌన్సిలర్గా గెలిచి ఇటు పార్టీకి మరియు నా ప్రజలకు నేను పనిచేయడం జరిగింది. మరి ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ సిరిసిల్లాలో బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బండారి శ్యామ్ గుడ్ బై చెప్పారు. కౌన్సిలర్ టికెట్ ఇవ్వలేదని ఆందోళన చేశారు. కేటీఆర్ ఇలా సిరిసిల్లాలో టీఆర్ఎస్కు సైతం టికెట్ల లొల్లి తప్పలేదు. కౌన్సిలర్ టికెట్ లభించలేదని మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ శ్యామ్ బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికలకు 10వ వార్డు నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశించారు శ్యామ్. కానీ టికెట్ లభించకపోవడంతో ఆందోళన చెందుతూ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. పార్టీ కోసం నమ్మకంగా పనిచేస్తే నమ్మక ద్రోహం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నేను టీఆర్ఎస్ ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీలో గత 17 సంవత్సరాల నుంచి కేటీఆర్ గారు వచ్చినప్పటి నుండి వెన్నంటి ఉండి పార్టీకి నమ్మిన బంటగా నమ్మకంగా ఎక్కడ ఎలక్షన్స్ వచ్చినా ఉప ఎన్నికలు వచ్చినా హైదరాబాద్ కావచ్చు, మునుగోడు కావచ్చు, లేదా చేగుంటలా ఇచ్చిర్రు, అది కావచ్చు, వరంగల్ పోయినాం, నిజామాబాద్లో ఒక 3 రోజులు ఉన్నాం, మునుగోడులో అయితే మొన్న 12 రోజులు ఉన్నాం. 2 గ్రేటర్ హైదరాబాద్ చేసినాం. ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా వారు పార్టీ ఆదేశాలతో పంపిస్తే కూడా పోయి 10-12 రోజులు కుటుంబాన్ని వదిలిపెట్టుకొని కూడా పనిచేయడం జరిగింది. జగిత్యాల మున్సిపాలిటీలో అధికార పార్టీ కాంగ్రెస్ లో టికెట్ల లొల్లి పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తుంది. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ వర్సెస్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నట్లుగా అనుచరులు ఆందోళనకు దిగి బీఫామ్ ను చించేశారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీల గ్రూప్ రాజకీయాలు బగ్గుమన్నాయి. టికెట్ల లొల్లి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ వర్సెస్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నట్లుగా సాగింది. జగిత్యాలలో 50 డివిజన్లో ఉండగా 30-20 ఫార్ములా ప్రకారం పార్టీ పెద్దలు టికెట్లను కేటాయించారు. ఎమ్మెల్యే సంజయ్ అనుచరులకు 30 టికెట్లు, జీవన్ రెడ్డి అనుచరులకు 20 టికెట్లు ఖరారు చేయగా టికెట్లు రాని వారు నిరసన ఆందోళనలతో అసహనం వ్యక్తం చేశారు. పార్టీ పెద్దలు తీరుపై ఆగ్రహంతో ఆందోళనకు దిగారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాత్రం సైలెంట్గా ఉండగా అనుచరులు హంగామా చేశారు. టికెట్ దక్కలేదని రాత్రి శేఖర్ అనే వ్యక్తి డీజిల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించగా ఈ రోజు ఏకంగా బీఫామ్ ను చించేసుకొని పరిస్థితి ఏర్పడింది. 29వ వార్డు అభ్యర్థిగా ఎమ్మెల్యే సంజయ్ అనుచరులు తేజశ్రీ పేరున ముందుగా ఖరారు చేశారు. కానీ జీవన్ రెడ్డి వర్గానికి చెందిన తోపరపు లావణ్యకు బీఫామ్ ఇచ్చారు. మధ్యాహ్నం సంజయ్ వర్గానికి చెందిన తేజశ్రీకి పేరు ఖరారు చేసి బీఫామ్ ఇవ్వగా ఇద్దరు అభ్యర్థులు ఎన్నికల అధికారులకు బీఫామ్ సమర్పించే క్రమంలో గొడవ తలెత్తింది. ఎన్నికల అధికారుల ముందు పోలీసుల సాక్షిగా వాగ్వివాదంతో తోపులాటకు దిగారు. పరిస్థితి గందరగోళంగా మారడంతో ఎమ్మెల్యే అనుచరులు పవన్, తేజశ్రీ బీఫామ్ను చించేశాడు. పరిస్థితి ఉద్రిక్తంతో మారడంతో పోలీసులు ఇరు వర్గాలను సముదాయించి బయటకు పంపించారు. మరోవైపు జీవన్ రెడ్డి అనుచరులు ఆయన ఇంటి ముందు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఏనాడు పార్టీ కన్వాడు ఏనాడు పార్టీ జెండా పట్టున్నాడు. ఇవాళ మా పార్టీ అని చెప్పి బీఫామ్ ఇచ్చుకున్నకి అది ఎంతవరకు న్యాయం ఉంటుంది? ఇది రాజకీయమా లేకపోతే దాని వల్ల వ్యభిచారం అవుతుంది. జగిత్యాల మున్సిపాలిటీలో అధికార పార్టీ కాంగ్రెస్ కు అభ్యర్థుల ఎంపిక ప్రాణ సంకటంగా మారింది. ఎమ్మెల్యే సంజయ్ వర్సెస్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి గ్రూప్ రాజకీయాలలో పార్టీ పెద్దలు 30-20 ఫార్ములా అమలు చేశారు. జగిత్యాల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్కు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి మధ్య గ్రూప్ రాజకీయాలు తారస్థాయికి చేరాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే సంజయ్ అనుచరులకు 30 టికెట్లు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి అనుచరులకు 20 టికెట్లు కేటాయించారు. సంజయ్ అనుచరులకు ఎక్కువ టికెట్లు ఇవ్వడంపై అసంతృప్తితో జీవన్ రెడ్డి ఉండగా ఆయన అనుచరులు ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. జీవన్ రెడ్డి ఇంటి ముందు ఎమ్మెల్యే సంజయ్ కి వ్యతిరేకంగా అనుచరులు ఆందోళనకు దిగారు. బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ బీఫామ్లు వచ్చాయని ఆరోపణ వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ కార్యకర్తలు
కడుపు కొట్టాడని ధ్వజమెత్తారు. పార్టీ జెండా మోసిన కాంగ్రెస్ కార్యకర్తలకు పార్టీ బీఫామ్లు ఇవ్వలేదన్న ఆరోపించారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకులకు కాంగ్రెస్ బీఫామ్లు ఇచ్చారని విమర్శలు చేశారు. ఎమ్మెల్యే సంజయ్ ఇంటిని ముట్టడిస్తామని కార్యకర్తలు హెచ్చరించారు. కాంగ్రెస్ కార్యకర్తలు కడుపు కొట్టారని అంటూ ఎమ్మెల్యే సంజయ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. కనీసం కండువ కప్పుకొని ఈ రోజు వరకు కూడా కండువ కప్పుకొని కార్యకర్తలకు బీఆర్ఎస్ వాళ్లకు టికెట్ ఇవ్వడం, కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం, బీఫామ్ ఇవ్వడం మాకు చాలా బాధ కలుగుతున్నది. మరి అధిష్టానం మరి ఏం ఆలోచిస్తుంది తెలియదు. 30 ఏళ్ళకెళ్ళి మేము ఇప్పటి వరకు కూడా మా చరిత్ర చూసుకోండి అండి, మా చరిత్ర చూసుకోండి. ఇంత అన్యాయం చేస్తే నిన్నటి వరకు కూడా మరి ఎమ్మెల్యే గారు మీరు ఏం పార్టీలు ఉన్నారు? బర్త్డే పేరుతో నడి రోడ్డుపై హంగామా సృష్టించి తలవార్తో కేక్ కట్ చేసి ఒకరికి గాయపరిచిన 9 మందిపై కరీంనగర్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపించారు. జనవరి 31న కరీంనగర్ సమీపంలోని తీగలగుట్టపల్లి హనుమాన్ నగర్లో తల్వార్తో యువకులు హంగామా చేశారు. కారుపైకి ఎక్కి తల్వార్తో కేక్ కట్ చేశారు. అదే సమయంలో అటువైపు వచ్చిన డి యుగంధర్ చరణ్లను బర్త్డే బ్యాచ్ బూతులు తిడుతూ విచక్షణ రహితంగా దాడి చేశారు. వారి వద్ద ఉన్న డబ్బులు ఇవ్వాలని, లేనట్లయితే చంపుతామని బెదిరించడంతో చరణ్ వద్ద ఉన్న 2000 మొబైల్ ఫోన్ వారికి అప్పగించాడు. యుగంధర్ కూడా తన వద్ద ఉన్న మొబైల్ ఫోన్ను ఇవ్వగా నేలకేసి కొట్టారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న స్థానికులు బర్త్డే బ్యాచ్ను చెదరగొట్టి బాధితులను ఆసుపత్రికి పంపించారు. 40,000 విలువ గల 2 మొబైల్ ఫోన్లను ధ్వంసం చేసి దాడికి పాల్పడిన వారిపై పోలీసులకు ఫిర్యాదు. 9 మందిపై కేసు నమోదు చేశారు. అందులో మేజర్లు అయిన వల్లకుంట్ల అజయ్, ముక్కెర విఘ్నేష్, గుంజ రంజిత్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. 1/2026 రోజున రాత్రి అందాల 12 గంటల సమయమున తీగలగుట్టపల్లిలోని హనుమాన్ నగర్ దగ్గరలో ఉన్న రెడ్డి హాస్టల్ వద్ద కొంతమంది యువకులు రోడ్డుపై కారు నిలిపి అట్టి కారుపై ఎక్కి తలువార్తుతో అందులో ఒక వ్యక్తి బర్త్డే ఉన్నందున తలవార్తో కేక్ కట్ చేసి ఈలలు వేస్తూ రోడ్డుపై వెళ్తున్న ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి మరియు అదే సమయంలో 2 వ్యక్తులు వచ్చి అట్టి కేక్ కట్ చేయంగా చూస్తుండగా వారిని ఎందుకు చూస్తున్నారా మీరు అని చెప్పి వారిని బెదిరించి కర్రలతో రాళ్లతో కొట్టి కింద పడవేసి అందులో ఒక వ్యక్తి దగ్గర నుంచి 2,000 రూపాయలు ఒక ఫోనును లాక్కొని బెదిరించి చంపుతామని ఆలోపే 2 వ్యక్తులు అటువైపు వెళ్ళుచుండగా వారు చూసి అచ్చటికి రాగా అలజడి సృష్టించిన 9 మంది యువకులు అక్కడి నుండి పారిపోయినారు. దెబ్బలు తగిలిన 2 వ్యక్తులను 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రి. కరీంనగర్లో బీజేపీ పార్టీకి సీనియర్ నాయకులు బేతి మహేందర్ రెడ్డి రాజీనామా చేసి జనసేనలో చేరారు. మున్సిపల్ ఎన్నికల వేళ కరీంనగర్లో బీజేపీ సీనియర్ నేత నగర మాజీ అధ్యక్షులు బేతి మహేందర్ రెడ్డి బీజేపీకి రాజీనామా కలకలం సృష్టిస్తోంది. కరీంనగర్లో 24వ డివిజన్ నుంచి బేతి మహేందర్ రెడ్డి టికెట్ ఆశించారు. ఆయనకు కాదని వారం క్రితమే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ కార్పొరేటర్ ఒంటెల సత్యనారాయణ రెడ్డికి టికెట్ కేటాయించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా బీజేపీ నగర అధ్యక్షుడిగా పనిచేసిన తనకి పార్టీలో గుర్తింపు లేనప్పుడు ఆ పార్టీలో ఉండడం ఎందుకని ప్రశ్నించారు. బీజేపీని వీడుతున్నప్పటికీ ఎన్నికల బరిలో నిలుస్తున్నానని జనసేన తరపున బీఫామ్ సమర్పించి 24వ డివిజన్ అభ్యర్థిగా పోటీలో ఉంటున్నట్లు తెలిపారు. 2020 మార్చి వరకు కూడా కొనసాగడం జరిగింది. నాకు ఇచ్చిన బాధ్యతలను నేను ఎంతో శ్రమించి కష్టపడి నేను నా బాధ్యతను నిర్వర్తించాను. ప్రజలు కూడా ప్రజా సమస్యలను పోరాడడం జరిగింది. నా మీద అనేక కేసులు కూడా పెట్టడం జరిగింది. ఆ కేసులన్నీ కూడా ఇంకా కూడా నా మీద కేసులు వస్తూ ఉన్నాయి. ఇవాళ ఇంత రకంగా పార్టీ కోసం కష్టపడి వాళ్ళ పార్టీని స్థాయికి తీసుకొచ్చా మాలాంటి వాళ్ళకి వాళ్ళ టికెట్లు ఇవ్వకపోవడం చాలా బాధాకరం. ఈ యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో భవిష్యత్తులో చాలా పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఇవాళ నేను కూడా భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయాల్సిన పరిస్థితి నాకు దాపురించింది. ఇవాళ ఎందుకు దాపురించింది అంటే
కొంచెం పెద్దల యొక్క వివరశైలి వల్ల. జగిత్యాలలో జీవన్ రెడ్డి అనుచరులు కంటతడి పెట్టడం పట్ల జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికలో పార్టీ టికెట్ దక్కకపోవడంతో జగిత్యాలలో 27వ వార్డు నాయకుడు బింగి రవి జీవన్ రెడ్డి ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. 20 ఏళ్లు జెండా మోసిన వారికి కాకుండా ఇతర పార్టీ నుండి వచ్చిన వారికి ఎలా బీఫామ్ ఇస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. నా జీవితం కాంగ్రెస్ లోనే గడిచిపోయిందని కంటతడి పెట్టారు. ఇండిపెండెంట్ గా బరిలో ఉంటానని, సచ్చినా బతికినా మీ వెంటే ఉంటానని జీవన్ రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. నా మెడ కొయ్యలేక మిమ్మల్ని బలి చేస్తున్నారని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్త జీవితకాలం కొట్లాడితే కేవలం కౌన్సిలర్ అవకాశం మాత్రమే వస్తుందని, అలాంటి అవకాశం కూడా ఇవ్వకుండా బయటి వారికి అవకాశం ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. రవి పార్టీలోనే పుట్టాడు, 4 సార్లు కౌన్సిలర్ గా గెలిచాడు. అలాంటి వారికి టికెట్ రాకుంటే ఏమనాలన్నారు జీవన్ రెడ్డి. బులియన్ మార్కెట్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,57,500గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,45,225 పలుకుతుంది. 10 గ్రాముల వెండి సొక్కం ధర 2,800గా ఉంది. 10 గ్రాముల వెండి వస్తువుల ధర 2,750కి చేరింది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. కరీంనగర్లో బీజేపీకి సీనియర్ నాయకులు బేతి మహేందర్ రెడ్డి రాజీనామా, జనసేన నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటన. కరీంనగర్ తీగలగుట్టపల్లి హనుమాన్ నగర్ లో నడి రోడ్డుపై బర్త్డే పార్టీ తలవాడుతో కట్ చేసి ఒకరిని గాయపరిచిన 9 మందిపై కేసు నమోదు, 3 అరెస్ట్. జగిత్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ లో టికెట్ల లొల్లి, ఎమ్మెల్యే సంజయ్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ. సిరిసిల్లలో టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ బండారి శ్యామ్, కౌన్సిలర్ టికెట్ ఇవ్వలేదని ఆందోళన. సిరిసిల్లలో టికెట్ల లొల్లి, రోడ్డుపై పార్టీ కండువాలు పడేసి బీజేపీకి రాజీనామా చేసిన మాజీ కౌన్సిలర్ నాగరాజు. జగిత్యాలలో రోడ్డెక్కిన కాంగ్రెస్ కార్యకర్తలు, డీజిల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన జీవన్ రెడ్డి అనుచరుడు. జగిత్యాల మున్సిపల్ ఎన్నికలో ఉద్రిక్తతకు దారితీసిన కాంగ్రెస్ టికెట్ వ్యవహారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ JTPL.